తీసుకెళ్లి అందరికీ పంచేవాడు. ఎందుకంటే కొన్నిసార్లు వారి ఇంటిల్లపాది ఈ ప్రసాదాన్ని భోజనంగా భావించి తిని పడుకునేవారు. ఇక ఇలా కష్టాలతో గడుస్తున్న వీరి కుటుంబంలో కాస్త ఊరటనేది సంపు వాళ్ళ అన్నయ్య వల్లనే వచ్చింది. సంపు వాళ్ళ అన్నయ్య బంగారం పని నేర్చుకునేందుకు గాను హైదరాబాద్కి వెళ్లారు. వెళ్ళడానికి ముందు 10వ తరగతి పూర్తయిన సంపుని ఈలోపు ఒక కిరాణా షాప్లో నెలకు 150 రూపాయల జీతంకి పనిలో పెట్టి వెళ్లారు. ఇక సంపు వాళ్ళ అన్నయ్య కష్టపడి బంగారం పని నేర్చుకుని చివరికి సొంత ఊరు తిరిగి వచ్చి ఏదో అలా ఊరిలోనే బంగారం వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం కాస్త అభివృద్ధి చెందడంతో మొదట చిన్న షాప్ పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు. ఇక అలా అప్పటి నుంచి సంపు వాళ్ళ కుటుంబం కాస్త 3 పూటల అన్నం తినడం అనేది మొదలైందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత సంపుకి కూడా బంగారు పని నేర్పించి వాళ్ళ అన్నయ్య సంపుతో కూడా షాప్ పెట్టించారు. అలా అప్పటి నుంచి సంపు కూడా సంపాదించడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత సంపుకి పెళ్లి జరగడం, వీరికి 2 ఆడపిల్లల సంతానంగా పుట్టడం జరిగింది. ఇలా ఊరిలోనే షాపును నడిపించుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తుండగా ఒక రోజున